ప్రేక్షకులు బిగ్ టీవీ యాజమాన్యాన్ని ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసు. ఇక 2019 నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 2024 వరకు కుప్పంలో చాలా సంక్షేమ పథకాలు జరగడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల్లో ఏమైతే కుప్పంలో డెవలప్మెంట్ చేశానని చెప్తున్నాడో ఆ అమౌంట్ కంటే కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అంతా క్లోజింగ్ పొజిషన్లో ఉన్నా ఈ 2 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రత్యేకంగా మా పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి అన్నగారు, మిథున్ రెడ్డి గారు, మా ఎంపీ గారు భరత్ గారు అంతా చొరవ తీసుకుని కుప్పంలో ఎక్కడెక్కడ సీసీ రోడ్లు తేవటం ఏమిది, అలాగే ప్రతి గ్రామానికి గ్రామ సెక్రటరీసు, అలాగే మన ఆరోగ్య కేంద్రాలు ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ చేయటము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అలాగే ఇప్పుడు ప్రతిపక్షాలు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధంగా చూస్తే కుప్పంలో ఏమి డెవలప్మెంట్ చేయలే, నేనే వచ్చి ఇంకా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాననేసి కల్లిబుల్లి మాటలతో ఎవరు ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ మంత్లోనే హంద్రీనివ నీళ్లు కుప్పంకి వస్తుంది. అలాగే ఇంకా జరగబోయే మున్సిపాలిటీకి సంబంధించింది కానీ రూరల్కి సంబంధించిన అభివృద్ధులన్నీ కూడా ఆల్రెడీ అమౌంట్స్ శాంక్షన్ అయ్యాయి కాబట్టి అవన్నీ కూడా వర్క్ ప్రోగ్రెసివ్లో ఉంది. ఖచ్చితంగా మా వంతు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మ్యాక్సిమం ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతామో చేస్తాము. కానీ తెలుగుదేశం వాళ్ళ మాదిరి దోచుకొని తినటము, దాచుకోవటం అనేది మాకైతే అలవాట్లు లేవు. మా క్యాడర్ ఇక్కడ ఎవరికి అలాంటి అలవాట్లు లేవు. ఖచ్చితంగా 2023కి కంప్లీట్ అయిపోయింది కాబట్టి 2024 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన భరత్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిగా చూడాలనేసి ప్రజలు కానీ ఇక్కడున్న క్యాడర్ కానీ తహతలాడుతూ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించే దిశగా కుప్పం నుంచి ఇంకెక్కడైనా అతను రెండో దగ్గర ఎక్కడైనా గెలుస్తాడేమో మాకు తెలియదు, కానీ అది కూడా మా ముఖ్యమంత్రులు వదిలేనట్లేదు. వై నాట్ 175 అన్నప్పుడు ఎక్కడ గెలవటానికి వీలు కాకుండానే ఉంటుంది. కాబట్టి ఈ తెలుగుదేశం ఇక్కడితో భూస్థాపితం అవుతుంది అనేసి ప్రజలకి అందుబాటులో ఉన్న ప్రభుత్వం డైరెక్ట్గా సంక్షేమ పథకాలు వాళ్ళ డీబీటీ అకౌంట్లో పడే విధంగా ఎవడు దోచుకొని ఎవడు చేయబెట్టలేని విధంగా అఫిషియల్స్ అయితే ఏమి, నాన్ అఫిషియల్స్ అయితే ఏమి, పొలిటీషియన్స్ అయితే ఏమి, ఎవడు ఇన్వాల్వ్ కాకుండా సీఎం టు బెనిఫిషరీ ఈ నినాదంతోనే ఖచ్చితంగా మేము ఎలక్షన్కి పోతాం. చంద్రబాబు నాయుడు ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా 2014 నుంచి 19 వరకు ఏమైతే ఆయన 600 హామీలని తుంగలో దొక్కి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ నేను నెరవేరుస్తాను, నేనేదో ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పటము కల్లిబుల్లి మాటలే. క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైంది. నిన్ను నమ్మరు, నీకు ఓట్లేరు. నువ్వు ఇక్కడ ఆంధ్రాలో బీజేపీ అలాగే జనసేనతో, మళ్ళీ అటు సైడ్ తెలంగాణలో పోతే రేవంత్ రెడ్డితో పాటు నీ జెండాలు ఎగరతాయి. అంటే ఒక నిర్దిష్ట ఆలోచన లేకుండా మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని భ్రష్టు చేస్తూ ఎక్కడికక్కడ ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని అవమానాలు పరిచే విధంగా నువ్వు కానీ నీ కొడుకు లోకేష్ కానీ నీ క్యాడర్ నీ దగ్గరున్న మాజీ ముఖ్యమంత్రులు కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలనేసి ఈ 2024లో ప్రజలందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.